మాట్లాడుతూ ఉన్నా. సో అది కూడా వీళ్ళ తమ్ముళ్ళకి ఏవైతే కొన్ని కంపెనీలకు షేర్లు ఉన్నాయో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నారో, సో ఆ కంపెనీలే తెలంగాణకి పెట్టుబడులు పెట్టి తీసుకొస్తా ఉన్నారు. అవి టర్నోవర్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. టర్నోవర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. సిసోడియాకు బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 17 నెలల తర్వాత షరతులతో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. సాక్ష్యాలను తారుమారు చేస్తే మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని వార్నింగ్. అపరిమిత కాలం జైల్లో ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని కమెంట్. ట్రయల్ కోర్టు, హైకోర్టులు ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి హితవు. వచ్చే వారం కవితకు బెయిల్ రావచ్చు కేటీఆర్. తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ మల్కాన్గిరి టు పాండురంగాపురం వయా భద్రాచలం. దేశవ్యాప్తంగా మొత్తం 8 కొత్త ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా. భద్రాచలం అంటే గుర్తొచ్చింది. భద్రాచలంలో మొత్తం వరదలు వచ్చి మునిగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మరి అంతమంది మంత్రులు ఉన్నారు భద్రాచలంలో. భట్టి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పొంగులేటి గారు ఉన్నారు, ఖమ్మం జిల్లా. సో ఇంతమంది ఉండి ఒక్కడంటే ఒక్కడు కూడా అక్కడ ఏరియాను చూనికి పోతలేరంటే సిగ్గు చేటు ఏమనాలండి మిమ్మల్ని? ఒక్కడంటే ఒక్కడు పోరా, ఏం చేస్తున్నారు? అంత ముప్పొచ్చి ఆడ ఉంటే మీరు ఏం చేస్తున్నారండి? నెక్స్ట్, తెలంగాణ ఫ్యూచర్ స్టేట్. మన రాష్ట్రానికి ఇక నుంచి ఇదే ట్యాగ్ లైన్. తెలంగాణ ఫ్యూచర్ స్టేటా? కరెక్టే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ బ్యాంకు దగ్గర పోయి ఏం మంతనాలు జరుపుతున్నారు? అప్పులు చేయకుండా ఉండండి ఫస్ట్ తెలంగాణ మీద. సాల్వ్ ఫ్యూచర్ స్టేట్గా ఎదిగినట్టే. లేదా మరో శ్రీలంకలో మరో శ్రీలంక అయినట్టు, మరో బంగ్లాదేశ్ అయినట్టు మన తెలంగాణ అవుతుంది. అందరు వచ్చి దాడి చేయకుండా మీ పైన చూసుకోండి దయచేసి. నిజంగా అట్లయితే సంతోషమే. లేదా చంద్రబాబు నాయుడు గారి గైడ్ లైన్ అయినా ఫాలో అవ్వండి. రాష్ట్రం ఎట్లా పరిపాలించాలో. పూర్తిగా ఫెయిల్ అయింది. నేను చెప్తున్నా కదా, సంక్షేమ పథకాలు మొత్తం ఆగిపోయినాయి. నేను మళ్ళా చెప్తున్నా, ఎవడన్నా ప్రూఫ్స్ కావాలని వస్తే రండి మా ఆఫీస్కి. ఏ ప్రూఫ్స్ కావాలన్నా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. మా ఆఫీస్ నెంబర్కి మించినటువంటి ప్రూఫ్స్ లేవు. అర్థమైందా? ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎంతమంది ఎన్ని రకాలుగా ఏడుస్తున్నారో, ఇన్నిసార్లు మాకు కాల్ చేస్తున్నారో మాకే తెలుసు. అందుకే మా పైన కుట్ర పన్ని మా రెవెన్యూ డ్యామేజ్ చేయాలని చెప్పి యూట్యూబ్ ద్వారా రెవెన్యూ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మా ఛానల్కి రిపోర్ట్లు కొట్టిస్తున్నారు. మార్నింగ్ న్యూస్ పోకుండా రిపోర్ట్లు కొట్టిస్తున్నారు. మేనేజ్ చేస్తూ ఉన్నారు. అన్నిని కూడా తట్టుకొని నిలబడతాం. చూసుకొని ఎంత నన్ను ఇబ్బంది పెడితే అంత స్ట్రాంగ్ అయి తిరగబడతా. నేను ఎవరిని కూడా లెక్క చేయను. ఎవరికి వినను, వెనకడుగు వేయను, ఎవరిని లెక్క చేయను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం తప్ప నాకేం తెలియదు. ఈ కుళ్ళు కుతంత్రాలు ఏం జరుగుతున్నా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడమే నా అలవాటు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేదైనా సరే, ఎటువంటి పరిణామాలైనా సరే. సో పెన్షన్స్ రావట్లేదని ఫోన్లు వస్తున్నాయి. ఒంటరి మహిళ పెన్షన్లు రావట్లేదని ఫోన్లు వస్తున్నాయి. అరే వికలాంగుల పెన్షన్లు ఇస్తలేరు, దానికి కూడా ఆఖరికి వైట్ రేషన్ కార్డు అడుగుతున్నారు. వికలాంగుల పెన్షన్కి రేషన్ కార్డు ఎందుకండి? సో ఇట్లా చాలా ఒకటా రెండా అని చాలా రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. ఒక పక్క ఇన్ని పెట్టుకుంటూ మీరు అక్కడ చేయాల్సింది చేస్తూ ఉంటే నేనేమనాలి? ఇంకా ఎట్లా అనిపిస్తుందంటే, సో మీరు చేసే పరిపాలన వల్ల కేసీఆరే బాగుండు కదా, ఫామ్ హౌస్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఫామ్లో ఉండే కదా అనిపిస్తుంది. నా అభిప్రాయం కాదు ఇది. అందరు రోడ్ల మీద ఎవరెవరైతే ఊర్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో సో వాళ్ళందరి అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారి చాతగానితనం వల్ల బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. వాళ్ళే బాగున్నారు కదా, వాళ్ళే మంచిగా ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బయట. ఇటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు మీరు.
సుంకిసాల ఘటనకు కారణం ఆగమాగం పనులే. రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతోనే గోడ కూలింది కేటీఆర్. ప్రమాదాన్ని ఎందుకు దాచారు? సీఎం ఎందుకు రివ్యూ చేయలే? సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మేడిగడ్డ కుంగితే మేం వెంటనే బయటపెట్టినాం. సుంకిశాలను ప్రాజెక్టును పరిశీలించి ఏం జరిగిందో ప్రజలకు చెప్తానని ప్రకటన. మీరు తప్పులు చేసి మాపై నిందల. సుంకిశాల ఘటన దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ తప్పంటది, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ తప్పంటది. ఎవరిది తప్పు అనేది ఒకసారి దయచేసి సుంకిశాల ఘటనకు కారణం ఏ పార్టీ? ఆప్షన్ ఏ బీఆర్ఎస్, ఆప్షన్ బి ఏ పార్టీ అని మీరు భావిస్తున్నారు? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. వక్ఫ్ బిల్లుపై 31 మందితో జేపీసీ కమిటీలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు కూడా. సో తెలంగాణ ఎస్ నుంచి డీకే అరుణ, అసదుద్దీన్ ఓవైసీకి చోటు. సిసోడియాకు బెయిల్, నిరవధికంగా జైల్లోనే ఉంచలేమన్న సుప్రీం. న్యాయాన్ని అపహాస్యం చేయలేమని కమెంట్. బెయిల్ ఇవ్వకపోవడం అంటే హక్కులను కాలరాయడమే. అట్లాగే కాలేజీలో బూర్కా ధరించవచ్చు. నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ స్టూడెంట్లకు ఉంది సుప్రీంకోర్టు. ఏ డ్రెస్ వేసుకోవాలో మీరు ఎలా డిసైడ్ చేస్తారు? పేర్లు రిలీజియన్ను బయట పెట్టట్లేదా? బొట్టు బిందీని కూడా ఎందుకు నిషేధించలేదు? ముంబైలోని ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీని ప్రశ్నించిన బెంచ్. హిజాబ్, బూర్కా అట్లాగే క్యాప్ను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులాలపై స్టే. అవునా సార్? సరే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. ఇక్కడ హిందువుల మహిళలు కావచ్చు ఎగ్జామ్స్ రాయడానికి పోతే సార్ వాళ్ళ మెట్టలు తీపిస్తారు, చేతుకున్న గాజులు తీపిస్తారు, బొట్టు తీపిస్తారు. ఇవన్నీ ఎందుకు తీపియాలి? మరి గోరింటాకు వేసుకోవద్దంటారు, ఇవన్నీ ఎందుకు తీపియాలి? గాజులు ఎందుకు తీపిస్తారండి? గాజులు తీపిస్తారు సార్. సో మరి అవి కూడా దానికి కూడా కండిషన్ తీసుకురండి. ఎస్, మీరు ఇచ్చిన వాటికి మేము సమ్మతమే, కానీ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అన్నప్పుడు అందరినీ ఈక్వల్గా చూడండి. మరి మాకు బి ఆ ఫ్రీడమ్ ఇవ్వండి అని చెప్పి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మరి దీనికి కూడా చెప్పండి. ఎగ్జామ్స్కి పోయేటప్పుడు మొత్తం అంతా చెక్ చేయడం వరకు ఓకేనండి. చెవులకు కమ్మలు తీపిస్తారండి, గాజులు తీపిస్తారండి. సో ఇవన్నీ కూడా తీపిస్తూ ఉన్నారు. ఎందుకు తీపియాలి? మాకు సగం వాటా ఇవ్వాల్సిందే. గోదావరి కావేరీ అనుసంధానంపై తేల్చి చెప్పిన రాష్ట్ర సర్కార్ 148 టీఎంసీలో 74 టీఎంసీలు ఇవ్వాలని ఎన్డబ్ల్యూడిఏ ముందు వాదన. నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని, గొట్టి ముక్కలకు ఎగువ 2 రిజర్వాయర్లు నిర్మించండి. సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, దేవాదులలో 158 టీఎంసీల హక్కును కాపాడాలి. అంతర్రాష్ట్ర నదుల అనుసంధానాన్ని పట్టించుకోవాలని చెప్పి తెలంగాణ డిమాండ్. ఎస్, నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూస్తే సుంకిశాల సీఎం అసమర్థతే. జ్యుడిషియల్ విచారణ జరపాలి, నిర్మాణ సంస్థకు బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కేటీఆర్. మా భూములు ఇవ్వాలని చెప్పి రేవంత్ బెదిరింపు. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని ఒత్తిడి. 3000 ఎకరాల కోసం తిరుపతి రెడ్డి దౌర్జన్యం. భూముల ఇవ్వం, మాకు అండగా నిలవండి. కేటీఆర్కు కొడంగల్ రైతుల వినతి. సో కొడంగల్ రైతులు పోయి మళ్ళా ప్రతిపక్ష పార్టీలను కలుస్తున్నారంటే మీ తమ్ముళ్ళ హవా ఎంత నడుస్తుందో చూడండి. కేవలం కొడంగలే కాదు, ఇక్కడ సన్ సిటీ దగ్గర ఓఆర్ఆర్ చుట్టూ చాలా సెటిల్మెంట్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఆ వీడియోలన్నీ వాళ్ళు మాట్లాడిన వీడియోలు రిలీజ్ చేస్తే మరి ఏమైపోతారేమో అని భయం అవుతుంది మాకు. సో భూములు ఇవ్వం, మాకు అండగా నిలవండి. వాళ్ళు ఇవ్వమంటే బలవంతంగా తీసుకోనికి మీరెవరండి? ఇవ్వద్దు కూడా. రైతులు ఆగమయ్యేటట్టు ఉంటారు పరిస్థితి. ఎస్, అట్లాగే
ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఒకసారి మాకు వచ్చినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో చూద్దాము. హైకోర్టు 2 నెలల్లో బాగా పరిష్కారం చేయమని చెప్పిన 6 నెలలు గడిచిన ఎంఆర్ఓ లెక్క చేయలేదు. వీఆర్ రెస్పాండెంట్ 6. హైకోర్టు జడ్జిమెంట్ 19th Feb 2024లో వచ్చింది. స్టిల్ ఇప్పటి వరకు కూడా అమలు పరచకుండా ఎంఆర్ఓ సరిత రిలీవ్ అయింది, వెళ్ళిపోయింది. సార్ గుడ్ మార్నింగ్. ఒక వ్యక్తి మాకు పంపించినారు. సో ఏవైతే పబ్లిక్ ఇష్యూస్ ఉందో సో పబ్లిక్ ఇష్యూస్ మాకు పంపించినారు. మేము ఒకసారి చెప్తా ఉన్నాం, మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. సార్ గుడ్ మార్నింగ్, నా పేరు వాసు, సమాజం న్యూస్ ఎడిటర్ని మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన తంట ఏమిటంటే పవర్ బిల్ కోసం యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని 4 కోట్ల జనాభా, అందులో 1 కోటి లేదా 80 లక్షలు లేదా 70 లక్షల వరకు ఇంకా ఎక్కువనే చేసుకొని ఉంటారు. ఉదాహరణకు చెప్పాను మేడం, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్కి ఇంత అని అమౌంట్ వస్తుంది. యాప్ని అభివృద్ధి చేసుకున్నారు సరే, అది పక్కన పెడితే మన సామాన్య ప్రజలు ఊర్లో ఉన్నోడికి గూగుల్ పే, ఫోన్పే తప్ప ఆ యాప్లో ఉన్న పే విత్ టీ వ్యాలెట్ లేదా బిల్ డెస్క్, ఇంకోటి పేటిఎం, ఇవి అర్థం కాదు. ఊర్లలో ఎవడైనా వాడుతున్నాడా మేడం? అర్థం కాదు. కానీ ఇందులో మొత్తం నాకు అర్థమైంది ఏమిటంటే కేంద్రానికి జిఎస్టీ ఎగ్గొట్టే పని మాత్రమే ఉంది అని అనిపిస్తుంది. లేదా ఆ యాప్ వాడు బాగు కోసం ఎంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అంత అమౌంట్ని పెంచుకుంటున్నామన్నాడు. సామాన్య పబ్లిక్ మళ్ళీ పిచ్చోళ్ళలాగా లైన్లో నిలబడి కరెంటు బిల్లు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. మేడం ఇదేం కర్మ, మనకి కరెంటు బిల్లు కోసం ఒకరోజు పని మానుకోవాలి. చిచి, నాకు చాలా బాధగా ఉంది. ఈ ప్రభుత్వ పనితీరు మీరే కరెక్ట్ మేడం. ఎస్, తప్పకుండా అండి. ఆల్రెడీ దీని మీద నేను స్పెషల్ స్టోరీ చేసినాను. సో కావాలంటే మళ్ళీ దాన్ని రీపబ్లిక్ చేస్తాం ఇవాళ. సో డెఫినెట్గా, ఎందుకంటే వీళ్ళు ఏదో డబ్బులు అవుతున్నాయి, అదవుతున్నాయి, ఇదవుతున్నాయి అని చెప్పి తీసేశారు. బట్ చాలా మందికి దానివల్ల ఇబ్బంది అవుతా ఉంది. సో కరెంటు బిల్లు కట్టడం రాని వాళ్ళు ఈ మళ్ళా ఆనాటి రోజుల్లాగా పోయి కరెంట్ ఆఫీసర్ చుట్టూ లైన్ల నించుంటున్నారు, ఓపికలు లేని వాళ్ళు కూడా. సో ఇట్లా జరగడం వల్ల చాలామంది బిల్లులు కట్టకపోతే ఇంటికి వచ్చి కరెంటు కట్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. అన్ని చెత్త పద్ధతులు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. సో ఇది, సో దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను. సో ఎక్కడ చూసినా, ఏ రకంగా చూసినా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ లీడర్ల ఈ దందాలు ఎక్కువైపోయినాయి. సో మరీ ఘోరాది ఘోరంగా చేస్తూ ఉన్నారు. మార్పు కావాలి, మార్పు కావాలి అని చెప్పి ఏ మార్పు కోసమైతే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసినారో ఆ మార్పు కాదు కదా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అసలు నిజంగా చాలా బాధపడతా ఉన్నా. నేనైతే చాలా బాధపడతా ఉన్నా. మాకు ఒక్కొక్కరు వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉంటే తల తీసుకెళ్ళి ఏడబెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళ వల్ల? ఈ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వీళ్ళకి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికితే దాన్ని ఎట్లా కొరగాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఉన్నారని చెప్పి క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. ఎంత దోచుకోవాలో అంత దోచుకుంటా ఉన్నారు. బ్యాక్ ఎండ్లో పైసలు లేవు అనుకుంటేనే మొత్తం దోచుకుంటా ఉన్నారు. సో వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అని చెప్పి తెలంగాణని దోచుకొని ఇంకా మరింత దౌర్జన్యానికి దిగజారుతా ఉన్నారు అని చెప్పి చాలా బాధేస్తూ ఉంది. భయం వేస్తూ ఉంది. ముందు ఏమవుతుందో తెలంగాణ పరిస్థితి అనేది చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. సో ఎనీవేస్, ఈ పరిస్థితులన్నీ కూడా అందరూ కూడా కలిసి కట్టుగా ఎదుర్కోవాలి. ఎవరికి కూడా భయపడకండి, ఎవరికి కూడా తల వంచకండి. తెలంగాణ అంటేనే పౌరుషాలకు పెట్టింది పేరు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అది రేవంత్ రెడ్డి తమ్ముళ్ళైనా ఎవడైనా సరే దుమ్ము దులిపే వరకు వదిలిపెట్టకండి. అండ్ అదే రకంగా మీకున్నటువంటి ఎటువంటి సమస్య అయినా, ఏ ఇష్యూ అయినా సరే మీరు ఒకవేళ తెర మీదకు తీసుకురావడానికి భయపడుతున్నా సగర్వంగా మా ఓకే టీవీకి పబ్లిక్ ఇష్యూస్ ద్వారా మీరు మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది, ఆ వాట్సాప్ నెంబర్కి పంపించండి. తప్పకుండా మేము అది మీ పేరు బయటికి వస్తే పేరు బయటికి వస్తుంది, మాకు భయం ఉంది అంటే మేము పేరు బయటికి రాకుండానే మేము అవి చేస్తాము. మీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాము. ఎక్కడైనా సరే డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఏవైనా సరే. ఇప్పుడు మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో రేపు ఎల్లుండో మేము స్ట్రింగ్ ఆపరేషన్ చేయబోతున్నాం అక్కడ. అండ్ అలాగే
అటువంటి వ్యవహారాలు ఏమున్నా సరే మా దృష్టికి తీసుకురండి. ఒక మెసేజ్ పెడుతున్నా మా వాళ్ళే మీకు కాల్ చేస్తారు. మీ డీటెయిల్స్ కూడా చాలా క్లుప్తంగా ఉంచుతాము అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా దేనికి కూడా భయపడద్దు. ఖచ్చితంగా తిరగబడండి, ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి, ఖచ్చితంగా ప్రశ్నించండి. ప్రజలందరూ కూడా